మాకు ఈ సర్కస్ ఎందుకు? ఊరికే మామూలుగా మాకు వినోదం, బందర్ ప్రజలందరికీ వినోదం, తన్నుకోవటం, తోసుకోవటం మామూలుగా. యమ సర్కస్, యమ డ్రామా కంపెనీ అదంతా. నేను అడుగుతున్నాను, బొమ్మ పెడతాక తన్నుకుంటున్నారు కానీ బందర్ బాగుజాతికి ఎక్కడన్నా తన్నుకున్నారు మీరని అడుగుతున్నాను. ముడాకి సంబంధించి బీజేపీకి సంబంధించిన చైర్మన్ ఉంటే 650 ఎకరాల ముడా భూమిని అడ్డగోలుగా దోచేస్తుంటే బీజేపీ వాళ్ళు దాన్ని ఆపటానికి ఏమన్నా తన్నుకున్నారా? టీడీపీ వాళ్ళతో తన్నుకోలేదు కదా. బందర్లో ఒక మంచి జరగటానికి ఇప్పటి వరకు ఏమన్నా పట్టుబట్టి తన్నుకున్నారా మీరు? బందర్ బాగుజాతికి ఏమన్నా తన్నుకున్నారా? ఆటి కోసం కాకుండా ఈ బొమ్మల కోసం తన్నుకోవటం. వాజ్పేయి గారు భారతదేశానికి వన్నె తెచ్చే పనులు ఎన్నో చేశాడు. వాజ్పేయి గారు పరువు మీరెందుకే బందర్ కమ్మ సంఘం దగ్గర బజార్ని పడేస్తారు ఎన్టీ రామారావుది. ఇవాళ ఈ నయా తెలుగుదేశం వాళ్ళందరూ ఎన్టీ రామారావుని పడదోసి, కూలదోసి, కసా పొడిచి ఆయన మానసికంగా కుంగిపోయి చచ్చిపోతా కారణమైన వాళ్ళు ఇవాళ బొమ్మ పెడతారంట. మీరు బొమ్మ పెట్టాలి, రామారావు ఆనందపడతాడు పైనుంచి. మీరందరూ చంద్రబాబు బ్యాచ్ కదా, మీరు చంద్రబాబు బ్యాచ్ అంటే మీరు బొమ్మ పెడతాకి వాజ్పేయి గారిని. కాబట్టి అయ్యా, మీరు తన్నుకునేదో బందర్ బాగుజాతకు తన్నుకోండి, కానీ వాజ్పేయి గారిని గొప్ప రాజనీతిజ్ఞుడు, ఈ దేశానికి అణుబాంబు పరీక్షలు చేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన్ని బజారుని పడేయబాకండి, ఆయన పరువును బజారుని పడేయబాకండి మీ చేష్టలతో. అలాగే ఎన్టీ రామారావుని చంపిన చేతులతో, అంటే చావుకు కారణమైన మీ చేతులతో మీరు రామారావు బొమ్మచ్చుకుని ఊరేగినంత మాత్రం రామారావు గారు పైనుంచి సంతోషపడేదేమి ఉండేది కాదనేది కూడా తెలుసుకుని బందర్ బాగుజాతికి తన్నుకోమని చెప్పని నేను చెప్తున్నాను.